వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి స్టాక్ టెక్నికల్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడు ఈరోజు మార్కెట్ చూస్తే మొత్తం అన్నీ డౌన్లో ట్రెండ్ అయిపోయినాయి. ఓన్లీ ఒక ఫార్మా తప్పించి మిగతా అన్నీ కూడా రెడ్ లైన్లో క్లోజ్ అయిపోయినాయి. అంటే ఈ టైంలో ఇన్వెస్టర్లు ఎలా ఆలోచించారు? అంటే ఫార్మా ఇప్పుడు కాకుండా లాంగ్ టర్మ్లో కానీ షార్ట్ టర్మ్లో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చా? ఏం నడుస్తుంది సార్ ప్రజెంట్ ఫార్మా సైడ్ చూడొచ్చా లేదా? డెఫినెట్గా అండి. ఇప్పుడు నిఫ్టీ ఫార్మా అనేది ఇవాళ అంటే ఇప్పుడు ఇంత మార్కెట్ ఫాల్లో కూడా ఇవి పాజిటివ్లో ఉన్నాయంటే వాటికి ఫండమెంటల్గా బ్యాకప్ రీజన్స్ ఉన్నాయండి. సో నిఫ్టీ ఫార్మా ఇవాళ చూసుకుంటే దీనిలో 20 కంపెనీస్ ఉన్నాయి. ఒకసారి డీటెయిల్గా అసలు ఈ 20 కంపెనీస్ వాటి రేట్లు ఎలా ఉన్నాయంటో చూద్దాం. వాటిల్లో మీరు టాప్ 5 వీటిల్లో ఏవైనా అన్ని 20 కంపెనీస్ కూడా మీకు ఒక మనం రెగ్యులర్గా చూసే కంపెనీస్ ఒక ఐడియా ఈ వీడియోలో మీకు ఇస్తాం. ఇది మా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ అబౌట్ ఇండియా. అబౌట్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 29,000 ఉంది. ఇది ఇవాళ ఒక్కరోజే 1000 పాయింట్స్ పెరిగింది. ఇది ప్రజెంట్ లో లెవెల్ వచ్చి 27,900 నుంచి ఇప్పుడు 29,000 దాకా వచ్చింది. అంతకుముందు ఆల్ టైమ్ హై తీసుకుంటే ఇది 29,700 దాకా ఉంది. సో ఇది ఇంకా ఆల్ టైమ్ హైలోనే దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే అజంతా ఫార్మా అంతకుముందు టాప్ తీసుకుంటే 3,385 నుంచి దాదాపు ఇప్పుడు 2,875. సో దాదాపు 500 పాయింట్స్ 600 పాయింట్స్ డౌన్ అయింది. లో లెవెల్ వచ్చి 2,800. సో ఇది ఇప్పుడు వీక్లీ చార్ట్ కానీ డైలీ చార్ట్ కానీ పాజిటివ్గా ఉంది. సో అజంతా ఫార్మా కూడా ఈ కంపెనీ ఫార్మాలో ఉంది పాజిటివ్. తర్వాత ఆల్కేమ్ వచ్చి ప్రజెంట్ ఆల్ టైమ్ హై వచ్చి 6,400 నుంచి ఇప్పుడు 5,400 ఉంది. సో ఇది వీక్లీ చార్ట్ ఇప్పుడే పాజిటివ్ వచ్చింది. సో ఇది దాదాపు 1000 పాయింట్స్ తగ్గింది కాబట్టి కొంచెం ఇది కూడా అప్ ట్రెండ్లో ఉంది. అలాగే అరబిందో ఫార్మా, ఇది లాస్ట్ టైం కూడా మనం ఇన్వెస్ట్మెంట్ కాల్ చెప్పాం. అరబిందో ఫార్మా ఇది 1,570 నుంచి ఇప్పుడు 1,190 దగ్గర లో లెవెల్ వచ్చి ఇప్పుడు 1,250 ఆ రేంజ్లో ఉంది. వీక్లీ చార్ట్ అంతా కూడా పాజిటివ్ ఉంది. డైలీ చార్ట్ కూడా పాజిటివ్ చూపిస్తుంది. సో ఆరో ఫార్మా కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఆ తర్వాత బయోకాన్ తీసుకుంటే ఇది 396 హైలో ఉంది. ఇప్పుడు 350 ఆ రేంజ్లో ఉంది. సో ఇది వాల్యూ దగ్గర ఉంది కాబట్టి ఇది కూడా పాజిటివ్ ఉంది. ఆ తర్వాత తీసుకుంటే సిప్లా అయితే రియల్గా ఇది బాటమ్ నుంచి పెరుగుతుంది. ఇది అంతకుముందు 1660 ఆ రేంజ్ హై వచ్చింది. ఇప్పుడు 1,500 ఆ రేంజ్లో ఉంది. ఇంతకుముందు 1,450 లో లెవెల్ నుంచి ఇప్పుడు పెరుగుతుంది. సో సిప్లా అయితే బాటమ్ నుంచి పెరుగుతుంది. అలాగే దివీస్ ల్యాబ్ ఇది ఒక్క కంపెనీ డౌన్ ట్రెండ్ ఉంది. అంతకుముందు ఇది 6,200 నుంచి ఇప్పుడు 5,800 ఉంది. ఇది డౌన్ ట్రెండ్ ఉంది. దాని తర్వాత రెడ్డి ల్యాబ్స్ మంచి వీక్ బాగా పుల్ బ్యాక్ వచ్చింది. ఇది అంతకుముందు ఏంటంటే 1170 ఆ రేంజ్ ఉంది. స్ప్లిట్ అయ్యాక 1170కి వచ్చింది. అంతకుముందు ప్రీవియస్ హై వచ్చి 1,400, ఇప్పుడు 1,300 1,320 అలా ఉంది. సో ఇది ఇక్కడ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. వీక్లీ చార్ట్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది. డైలీ చార్ట్ బాగుంది. సో ఇది కూడా మంచి పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే గ్లాండ్ కూడా మనం 2171 ఇది ప్రీవియస్ హై నుంచి ఇప్పుడు 17,700 దాకా వచ్చింది. ఇది అంతకు లోయెస్ట్లో వచ్చి 1,600. సో ఇప్పుడు బాటమ్ దగ్గర నుంచి మళ్ళీ పెరుగుతుంది కాబట్టి గ్లాండ్ ఫార్మా కూడా వీక్లీ చార్ట్స్ రివర్స్ అవుతున్నాయి. తర్వాత మనకి గ్లెన్మార్క్లో కూడా ఇది ప్రజెంట్ 1540 ఉంది. సో 1850 హై దాకా వెళ్ళింది. దాదాపు 300 పాయింట్స్ డౌన్ అయింది. వీక్లీ చార్ట్స్ చాలా పాజిటివ్ చూపిస్తున్నాయి. తర్వాత గ్రాన్యూల్స్ కూడా ఇది అంతకుముందు 700 నుంచి దాదాపు ఇది 530 ఆ రేంజ్ దాకా వచ్చింది. ఇప్పుడు 600 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా పాజిటివ్గానే ఉంది. ఇవన్నీ ఇవాళ మార్కెట్లు ఎంత పాలైనా ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఈ సెక్టర్ మొత్తం దానికి ఫండమెంటల్ రీజన్స్ అయితే కనపడుతున్నాయి. సో ఇది ఇప్కా ల్యాబ్ ఇది చూసుకుంటే ఇది అంతకుముందు హై వచ్చి 1,700, ఇప్పుడు ఆల్మోస్ట్ 1,600కి వచ్చేసింది. ప్రీవియస్లో వచ్చి 1,480, అక్కడి నుంచి ఇప్పుడు సపోర్ట్ తీసుకొని పైకి వస్తుంది. అలాగే లారస్ ల్యాబ్ కూడా ఇందాక మనకి మంచి రికమెండేషన్ ఉంది. లారస్ ల్యాబ్ 570 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు 500 దగ్గర కూడా మళ్ళీ బై చేసుకోవచ్చు. ట్రెండింగ్ పాజిటివ్ ఉంది కంప్లీట్గా. ఆ తర్వాత లూపిన్ కూడా ఇది అంతకుముందు వచ్చి 2,300 ఆ రేంజ్ ఉన్నది. ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్లోనే 100 పాయింట్స్ పెరిగింది. ఇది అంతకుముందు 2030 లో వచ్చింది, ఇప్పుడు 2160 దాకా వచ్చేసింది.
తర్వాత వచ్చి మ్యాన్ కైండ్ మొత్తం ఈ వీక్లోనే మంచి ర్యాలీ వచ్చింది. ఇది అంతకుముందు 2818లో ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ హైని టచ్ చేసింది. కాబట్టి ఇంకా ట్రెండ్ పాజిటివ్గా ఉంది. మ్యాన్ కైండ్ చాలా పాజిటివ్గా ఇది చూపిస్తుంది. దాని తర్వాత నాట్కో ఫార్మా కూడా ఇది వీక్లీ చార్ట్ కంప్లీట్గా లాస్ట్ 1 మంత్ నుంచి పాజిటివ్ చూపిస్తుంది. ఇది 1600 ఆ రేంజ్ ఉంది, ఇప్పుడు 1470 ఆ రేంజ్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకా 1360 నుంచి అప్ ట్రెండ్లో ఉంది, ఇంకా కంటిన్యూ అవుతుంది 1470. తర్వాత సన్ ఫార్మా కూడా ఇది అంతకుముందు వచ్చి 1950 దాకా వెళ్ళి ఇప్పుడు 1820 ఆ రేంజ్లో ఉంది. ఇది ఎంత పాలైనా ఇక 1730 మేజర్లో, అది ఇప్పుడు 2911 అక్కడి నుంచి నాన్ స్టాప్ ర్యాలీలో ఉంది. తర్వాత వచ్చి టొరెంట్ కూడా ఈ వీక్ లో లెవెల్ వచ్చి 3092, హై వచ్చి 3600, ఇప్పుడు ప్రజెంట్ 3450 దగ్గర ఉంది, 3450 ఆ రేంజ్లో ఉంది. సో ఇంకా ట్రెండ్ పాజిటివ్ ఉంది. అలాగే జైడస్ లైఫ్ వచ్చి ఇది ఇప్పుడే ఈ వీకే స్టార్ట్ అయింది. 1300 ప్రీవియస్ అయ్యి, సో ఇప్పుడు 985,000 ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ 20 కంపెనీస్ మీకు మేము కళ్ళ ముందు పెట్టాం. ఈ మార్కెట్లో ఇంత ఫాల్లో కూడా సో మీకోసం మంచి అప్ ట్రెండ్లో ఉన్న కంపెనీలు ఇవి. సో మంచిగా మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకొని గ్రో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అది సార్ అయితే 1 కాదు 2 కాదు 20 అసలు మామూలు విషయం సార్. అది చాలా స్టడీ కావాలి, అంత కాన్ఫిడెంట్ చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. సార్ అయితే 20 మనకు ఫార్మాకి సంబంధించిన అయితే స్టాక్స్ చెప్పాడు. మీరు ఒకసారి స్టడీ చేసి వెరిఫై చేసి శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పిన స్టాక్స్ అయితే కొనడానికి ట్రై చేయండి. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.